Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి. నేపాల్ గవర్నమెంటు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి సంబంధించి కొన్ని భద్రతా నియమాలను తీసుకొని రాబోతా ఉంది. ఇక నుంచి ఎవరైనా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాలి అంటే, క్లైమ్ చేయాలి అంటే ప్రపంచంలో 7,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలు, ప్రపంచంలో 7,000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలలో కనీసం ఒక్కటైనా ఎవరైనా ఎక్కి ఉంటే అటువంటి వాళ్ళనే అలౌ చేయబోతా ఉన్నారు ఇక నుంచి. దీనికి ముఖ్య కారణము, ఈ మౌంట్ ఎవరెస్ట్ పైన చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఈ పర్వతారోహకులు ఎక్కేటప్పుడు అక్కడి వాతావరణం వీళ్లకు సెట్ కాక చాలామంది మరణిస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లలో సుమారుగా 300 మందికి పైగా ఈ పర్వతారోహకులు అక్కడ మరణించారు. సో ఈ మరణాలను తగ్గించడానికి నేపాల్ గవర్నమెంటు ఇంటిగ్రేటెడ్ టూరిజం బిల్ని తీసుకొని రాబోతా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంట్ ఎవరెస్ట్, దాని హైట్ ఎంత, అలానే ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాల గురించి కూడా తెలుసుకోవాలి. అలానే ఇండియాలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం తెలుసుకోవాలి. ఇక మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం, ద వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అని చెప్పవచ్చు. ఇది సుమారుగా 8,849 మీటర్లు ఉంటుంది హైట్, 8,849 మీటర్స్, ప్రపంచంలోనే హైయెస్ట్. ఇక మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే, ఫర్ ద ఫస్ట్ టైం 1953 మే 29న న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, అలానే నేపాల్కు చెందిన టెన్జింగ్ నర్గే అనే ఈ ఇద్దరు తొలిసారిగా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి రికార్డు సృష్టించారు. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో అత్యంత ఎత్తైన పర్వతము కాంచనగంగా శిఖరం సిక్కింలో ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 8,586 మీటర్లు. ఇక ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఉన్న హైయెస్ట్ పీక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆఫ్రికా విషయానికి వస్తే, టాంజానియా దేశంలో ఉంది మౌంట్ కిలిమంజారో. ఈ మౌంట్ కిలిమంజారో అనేది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతము, టాంజానియా దేశం. ఇక యూరప్ విషయానికి వస్తే, యూరప్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ ఎల్బ్రస్, రష్యాలో ఉంది. నార్త్ అమెరికా విషయానికి వస్తే మౌంట్ మెక్కిన్లే, దాన్నే ఇప్పుడు మౌంట్ డెనాలి అని కూడా పిలుస్తున్నారు, మౌంట్ డెనాలి. ఇది యుఎస్ఏలోని అలాస్కా స్టేట్లో ఉంది మౌంట్ మెక్కిన్లే. ఇక దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా విషయానికి వస్తే మౌంట్ అకోంకాగువా, ఇది అర్జెంటీనాలో ఉంది. ఇక అంటార్కిటికా ఖండానికి వస్తే మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ అనేది అంటార్కిటికాలో హైయెస్ట్ పీక్. ఓసియానియా ప్రాంతంలో, అనగా ఈ సముద్రాలు అటువంటి ఉన్న చోట ఓసియానియా ప్రాంతంలో మౌంట్ కార్సెన్సజ్ అనేది హైయెస్ట్ పీక్. డెఫినెట్లీ మనకు ఇవి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ, యూపీఎస్సీతో నుంచి మొదలుపెట్టి రైల్వేస్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఇవి తప్పకుండా డైరెక్ట్గా జీకే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి, ఉద్యోగ కల్పనకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబరు ర్యాపిడోతో ఒక ఒప్పందం కుదుర్చుకొనింది. లాజిస్టిక్ సెక్టార్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సెక్టారు, కార్గో సెక్టారు, అటువంటి సెక్టార్లలో ఎంప్లాయ్మెంట్ని కల్పించడానికి ర్యాపిడో సంస్థతో ఒక ఎంఓయూని కుదుర్చుకొనింది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే 2 ఏళ్లలో 50 లక్షల లాజిస్టిక్స్ జాబ్స్ని కల్పించడానికి లేబర్ మినిస్ట్రీ ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఆల్రెడీ దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనేది ఇది ఒక ఉద్యోగాలకు సంబంధించిన పోర్టల్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేసే పోర్టల్. ఈ పోర్టల్లో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆన్లైన్లో ఉచితంగా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, ఈ పోర్టల్లో ర్యాపిడో సంస్థ తనకు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించిన రోల్స్ని, వ్యాకెన్సీ లిస్ట్ని ఈ ఎన్సిఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది. ఎవరైతే ఉద్యోగాలు కావాలి అనుకుంటున్నారో జాబ్ సీకర్స్ కూడా రిజిస్టర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం అన్నమాట.
ఇక నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్కి వస్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. అలానే ఈ శ్రమ్ పోర్టల్ అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇక ఆల్రెడీ గతంలో కూడా స్విగ్గీ సంస్థతో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్విగ్గీ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకొనింది ఉద్యోగ కల్పన కోసం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ర్యాపిడోతో ఒక ఒప్పందం ఉంది, అలానే స్విగ్గీతో కూడా ఒక ఒప్పందం ఉందనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఒక ఐఐటికి సంబంధించి ఐఐటి మద్రాసుకు చెందిన ఒక టీము ఒక టెక్నాలజీని కనుగొన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పుడు ముఖ్యంగా 28 నుంచి 32 నెలల కాలంలో, అంటే 7th లేదా 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్నే ప్రీ ఎక్లాంప్సియా కండిషన్ అంటారు. ప్రీ ఎక్లాంప్సియా అంటే ఈ గర్భధారణ సమయంలో వీళ్లకు హై బీపీ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. ఆ అధిక రక్తపోటు వచ్చినప్పుడు తల్లి అలానే ఆ గర్భంలో ఉన్న బిడ్డ మరణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ బిడ్డను రక్షించడానికి సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ సిజేరియన్ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఆ బిడ్డని రక్షించుకోవాలన్నా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. సో దాని నుంచి రక్షించడానికి ముందుగానే ఈ ప్రీ ఎక్లాంప్సియా అనే కండిషన్ని త్వరగానే గుర్తించడానికి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక టెక్నాలజీని కనుగొన్నారు. ఆ టెక్నాలజీ ద్వారా ముందుగానే రక్త నమూనాలు సేకరించి టెస్ట్ చేస్తారు. చాలా తక్కువ కాస్ట్, జస్ట్ 200 రూపాయలు ఆ కాస్ట్ ఆ పరీక్ష చేయడానికి. సో ఆ పరీక్ష ద్వారా ఆ సమస్యను ముందుగానే పసిగడతారన్నమాట. తద్వారా గర్భిణి అలానే బిడ్డ బతకడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఐఐటి మద్రాస్ వాళ్ళు గర్భిణీ స్త్రీలలో ప్రీ క్లాంప్సియా గుర్తింపు కోసం టెక్నాలజీ కనుగొన్నారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ గవాయ్ గారి నియామకం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గతంలో. 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని నియమించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు ఈయన పేరుని రికమెండ్ చేశారు, న్యాయ మంత్రిత్వ శాఖకు రికమెండ్ చేశారని చెప్పేసి మనము తెలుసుకున్నాం. అప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి కంట్రిబ్యూషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అతను ఏ తీర్పుల్లో కీలక పాత్ర వహించాడని చెప్పేసి. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి అఫీషియల్గా ఈయన్ని నియమించబోతా ఉన్నారు. 14వ తారీఖున ప్రమాణం చేయించబోతా ఉన్నారు రాష్ట్రపతి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈయన ఇప్పుడు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలానే ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈయన సిజేఐ పదవిని, భారతదేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవిని చేపట్టబోతా ఉన్న 2వ దళితుడు, సెకండ్ దళిత్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, మనం ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్ టైం డీటెయిల్గా చెప్పాం. ఇండియాలో సిజేఐ పదవిని చేపట్టిన తొలి దళితుడు ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మనం ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్, ఏ ఎగ్జామ్లో అన్నా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. హూ ఈజ్ ద ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి దళిత సిజేఐ ఎవరు? నెక్స్ట్ వన్, ఆపరేషన్ కగార్. ఇండియాలో ఎక్కువగా మావోయిజము, నక్సల్ సమస్య ఎక్కువగా ఉంది. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోం మంత్రిత్వ శాఖ ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. 2026 మార్చి 31 కల్లా ఇండియాలో నక్సల్ సమస్యని, మావోయిజం సమస్యని మేము నిర్మూలిస్తాము. 2026 మార్చి 31 కల్లా నక్సల్ ఫ్రీ ఇండియాగా భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంట్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాస్లో ఉన్న మావోయిస్టులని ఏరిపారేయడానికి ఆపరేషన్ కగార్ను హోం మంత్రిత్వ శాఖ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలోని ముఖ్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వము రిక్వెస్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ ఆపరేషన్ కగార్ని ఆపండి, చాలామంది ట్రైబల్ యూత్, ఆదివాసీలు చనిపోతూ ఉన్నారు ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా అని చెప్పేసి, శాంతి చర్చలు అవసరం అని చెప్పేసి కూడా
గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిన సందర్భంగా ఇవాళ తెలంగాణ మినిస్టర్ సీతక్క గారు కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భాన ఇది వార్తల్లో నిలిచింది. సో ఆపరేషన్ కగార్ నక్సల్ ఫ్రీకి సంబంధించిన ఆపరేషన్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి మానవ మేధో హక్కులకు సంబంధించి ఇండియాలో ఎలా ఉన్నాయి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎలా ఉన్నాయి, ఈ మేధో హక్కులకు సంబంధించిన చట్టాలను భారతదేశం ఏ విధంగా అమలు చేస్తూ ఉంది అనే దానిపైన అమెరికా ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దానినే స్పెషల్ 301 రిపోర్ట్ అంటారు. స్పెషల్ 301 రిపోర్టు. ఈ స్పెషల్ 301 రిపోర్ట్ని అమెరికాకు చెందిన ట్రేడ్ రిప్రజెంటేటివ్ బాడీ రిలీజ్ చేస్తుంది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అది రిలీజ్ చేస్తుంది స్పెషల్ 301 రిపోర్టు. ఈ స్పెషల్ 301 రిపోర్ట్లో భాగంగా వీళ్ళు ఒక లిస్ట్ని విడుదల చేస్తారు. దానినే ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రయారిటీ వాచ్ లిస్ట్. ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఏంటి అంటే ఏ దేశాల్లో అయితే మేధో హక్కులు సరిగా అమలు కావటం లేదు అని అమెరికా భావిస్తుందో అటువంటి దేశాలను తీసుకొని వచ్చి ఈ లిస్టులో చేర్చుతారు. ఈ సంవత్సరము భారతదేశాన్ని మళ్ళీ అమెరికా ప్రయారిటీ వాచ్ లిస్టులో ప్రవేశపెట్టింది. ఇది భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ప్రయారిటీ వాచ్ లిస్టులో ఈ సంవత్సరం అమెరికా 25 కంట్రీలను చేర్చింది. అందులో పాకిస్తాను, చైనా, ఇండోనేషియా, టర్కీ అటువంటి దేశాలు కూడా ఉన్నాయి ఇండియాతో పాటు. మరి ఈ ప్రయారిటీ వాచ్ లిస్టులో ఇండియాను చేర్చడం వల్ల భారతదేశానికి ఏ విధంగా ఇబ్బందులు అంటే, ఫస్ట్ అమెరికా ఏమని చెప్తా ఉంది అంటే ఇండియాలో మేధో హక్కులని సరిగా సంరక్షించడం లేదు, మేధో హక్కులకు సంబంధించిన చట్టాలను సరిగా అమలు చేయడం లేదని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. అసలు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? మనము వార్తల్లో వింటూనే ఉంటాము. కాపీ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, పేటెంట్స్ ఇటువంటివన్నీ కూడా ఐపీఆర్ రైట్స్ కిందకి వస్తాయి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇండియాలో మిడిల్ క్లాస్ పాపులేషను, బిలో పావర్టీ లైన్ పాపులేషన్ ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఒక డ్రగ్ని, ఒక ఔషధాన్ని తయారు చేసింది అనుకుందాం. అయితే ఆ ఔషధం రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, కాస్ట్. సామాన్య భారతీయులకి అది అందాలంటే చాలా కష్టం, మనం అంత డబ్బులు పెట్టలేం. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సామాన్య భారతీయులకు అది తక్కువ రేటుకే అందించడానికి ఇండియన్ కంపెనీలకి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకి వాలంటరీ లైసెన్సింగ్ని జారీ చేస్తుంది. వాలంటరీ లైసెన్సింగ్, ఇండియన్ పేటెంట్స్ యాక్ట్స్ కింద వాలంటరీ లైసెన్సింగ్ అనేది ఉంటుంది. ఈ వాలంటరీ లైసెన్సింగ్ కింద ఏం చేస్తారు అంటే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి లైసెన్స్ ఇస్తారు. మీరు కూడా రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో వేరే కంపెనీలు, వేరే ఫారిన్ కంపెనీలు తయారు చేసిన డ్రగ్స్ని తయారు చేయండి, అయితే ఈ డ్రగ్లని చాలా తక్కువ ధరకే ఇండియన్స్కి అందించండి అని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుంది, అమెరికాకి చాలా ఇబ్బంది, అమెరికా లాంటి కంపెనీలకి, ఎందుకంటే వాళ్ళు ఆదాయాన్ని కోల్పోతారు కనుక. సో అదే అమెరికా ఆందోళన అన్నమాట. ఇంకా అలానే ఏమని చెప్తా ఉన్నారంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా తీశారనుకుందాం, నిర్మాతలు లేదంటే డైరెక్టర్స్ చాలా ఖర్చు పెట్టి మనము పైరసీలో ఆ మూవీస్ని చూస్తూ ఉంటాం. సో అమెరికా ఏమని చెప్తుందంటే పైరసీకి సంబంధించిన వెబ్సైట్లపైన ఇండియా సరిగా చర్యలు తీసుకోవటం లేదని చెప్పేసి కూడా అమెరికా చెప్తా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే అమెరికా ఇస్తుంది, అది స్పెషల్ 301 రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎకానమీలో ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లోనైనా, ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడు, యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. నెక్స్ట్ వన్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ సంరక్షణకు సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బయోమాస్ శాటిలైట్ని లాంచ్ చేసింది ఎస్టర్డే. బయోమాస్ శాటిలైట్ పేరులోనే ఉంది బయోమాస్. బయోమాస్ అంటే చెట్లు, ఇవన్నీ కూడా బయోమాస్ కిందకు వస్తాయి. దీని ముఖ్య ఉద్దేశము భూమి మీద చెట్లు ఏ స్థాయిలో కర్బనాన్ని నిల్వ చేసుకుంటా ఉన్నాయో తెలుసుకోవడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ వల్ల మనం చాలా బాధలు పడుతూ ఉన్నాం, కానీ ఫారెస్ట్లు క్లైమేట్ చేంజ్ని నివారించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏ విధంగా అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ట్రేషన్ అంటారు దాన్నే. సో అయితే మనకి క్లారిటీ లేదు ఎంత మేర భూమి మీద ఉన్న ఈ అడవులు
ఎంత మేర ఈ కర్బనాన్ని నిల్వ చేసుకుంటున్నాయి అనేది మనకి క్లారిటీ లేదు. దాన్ని తెలుసుకోవడానికే, ఎగ్జాక్ట్గా అంచనా వేయడానికే ఈ బయోమాస్ శాటిలైట్ని లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని వెగాసీ రాకెట్ ద్వారా, వెగాసీ అనే ఒక రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. యూరప్కు చెందిన ఒక స్పేస్ పోర్ట్ ఫ్రెంచ్ గయానా దేశంలోని ఫ్రెంచ్ గయానాలోని కౌరవ్ నుంచి లాంచ్ చేసిందనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్లోకి ఒక శాటిలైట్ని పంపిస్తారు. ఈ శాటిలైట్ బరువు సుమారుగా 1.2 టన్నులు ఉంటుంది. 1.2 టన్నులు అంటే చాలా ఎక్కువ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ శాటిలైట్ పైన ఒక గొడుగు ఆకారంలో ఒక యాంటెనా ఉంటుంది, గొడుగు ఆకారంలో. ఇది ఈ శాటిలైట్ పంపించే సిగ్నల్స్ను రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి భూమి మీదకు పంపిస్తుంది అనమాట. ఈ మిషన్లో భాగంగా ఫస్ట్ అమెజాన్ అడవుల్ని అంచనా వేస్తుంది. అమెజాన్ అడవులు ఎంత మేర కర్బనాన్ని నిల్వ చేసుకుంటున్నాయని చెప్పేసి. ఇక దీని ప్రత్యేకతలు వచ్చేసి ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 7వ ఎర్త్ ఎక్స్ప్లోరర్ మిషన్. 7వ ఎర్త్ ఎక్స్ప్లోరర్ అంటే భూమిని పరిశోధించే 7వ మిషన్ అని చెప్పవచ్చు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి. ఇంకా దీంట్లో వాడిన ఫీచర్స్ వచ్చేసి ఇందులో తొలిసారిగా పీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రేడార్ని వాడారు. పీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రేడార్. జనరల్గా శాటిలైట్స్లో కొన్ని ట్రాన్స్పాండర్స్ ఉంటాయి, కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అని, కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్ అని. అయితే ఇందులో పీ బ్యాండ్ అనేది తొలిసారిగా వాడారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే దీన్ని వాడడం వల్ల, ఈ రేడార్ని వాడడం వల్ల భూమి మీద ఉన్న చెట్లు క్లియర్గా ఫోటోలు తీస్తుంది. ఆ చెట్ల కాండము, ఆ చెట్ల కొమ్మల చుట్టుకొలత ఎంత ఉందో కూడా, ఎటువంటి వాతావరణంలోనైనా, పగలు లేదు రాత్రి లేదు, ఎట్లా వెదర్లోనైనా కూడా ఆ చెట్లని బొమ్మలు తీయగలదు, అంచనా వేయగలదు ఆ చెట్ల సామర్థ్యాన్ని. ఇది మనకు బయోమాస్ శాటిలైట్ మిషన్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. అవార్డ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, వెట్లాండ్స్కి సంబంధించి, వెట్లాండ్ అవార్డుకి సంబంధించి. ఇటీవల భారతదేశంలో ఒకరు తొలిసారిగా రామ్సార్ వెట్లాండ్ వైజ్ యూజర్ అవార్డుని గెలుచుకున్నారు. అది ఎవరు అనేసి దానికి సంబంధించి. ఇటీవల రామ్సార్ వెట్లాండ్ వైజ్ యూజర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు లేదా తొలి భారతీయుడు ఎవరు? హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్. అంటే వెట్లాండ్స్ని చాలా సమర్థవంతంగా వినియోగిస్తూ ఉన్నందుకు ఈ అవార్డుని ఇస్తారు. ఆప్షన్ ఏ సునీతా నారాయణ్, ఆప్షన్ బి జయశ్రీ వెంకటేశన్, ఆప్షన్ సి అరటి కుమారరావు, ఆప్షన్ డి కింకిని దాస్ గుప్తా మిశ్రా. ఇందులో ఆన్సర్ ఏదో తప్పకుండా తెలియజేయండి. అలానే ఒక అనలిటికల్ క్వశ్చన్ కూడా దీనికి లింక్ చేద్దాం. ఇప్పుడు రామ్సార్ అంటున్నారు కాబట్టి వెట్లాండ్స్కి సంబంధించి ఈ రామ్సార్ కన్వెన్షన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఇది అనలిటికల్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. రామ్సార్ కన్వెన్షన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ వెట్లాండ్స్ డే థీము ఈ రామ్సార్ అనేది ఏ కంట్రీలో ఉంది? సో ఓవరాల్గా ఈ మూడింటికి ఆన్సర్స్ ట్రై చేయండి, బోత్ అనలిటికల్ అండ్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే మనం అడిగిన క్వశ్చను ఒక పుస్తకం గురించి. ద స్టంప్డ్ అనే పుస్తకాన్ని ఎవరికి సంబంధించిన పుస్తకము? ఏ వికెట్ కీపర్కి అంటే అది 1983 ఇండియన్ వరల్డ్ కప్ విన్నర్ సయ్యద్ కిర్మానీ వికెట్ కీపర్. ఇక అలానే ఇంకొక క్వశ్చన్ అడిగాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గ్లకోమా సర్జరీ సెంటర్ని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అంటే నల్గొండలోని కనగల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. నల్గొండలోని కనగల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. నెక్స్ట్ వన్, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఒక స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. భారత గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్, భారత గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం. మనం చూస్తూ ఉన్నాం క్లైమేట్ చేంజ్ పెరుగుతున్న దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటీవలే మనము డిస్కస్ చేసుకున్నాం భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రయల్ను కూడా మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాం అనేసి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అసలు? హైడ్రోజన్ అనేది ఒక హరిత ఇంధనం. హైడ్రోజన్ ఫ్యూయల్ని మనము రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ పునరుత్పాదక శక్తి వనరులైన సోలారు, విండ్ ఎనర్జీ అటువంటి వాటిని ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే
దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము. దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము. అలా కాకుండా హైడ్రోజన్ ఇంధనాన్ని ఫాజిల్ ఫ్యూయల్స్, కోలు, న్యాచురల్ గ్యాసు అటువంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని బ్లాక్ లేదా గ్రే హైడ్రోజన్ అంటారు. బ్లాక్ లేదా గ్రే హైడ్రోజన్ అంటారు. అదే హైడ్రోజన్ ఇంధనాన్ని న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని పింక్ హైడ్రోజన్ అంటారు. పింక్ హైడ్రోజన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్: గ్రీన్ హైడ్రోజను, బ్లాక్, గ్రే హైడ్రోజను, పింక్ హైడ్రోజను. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి హైడ్రోజన్ ఇంధనాన్ని భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించి మాత్రమే ఉత్పత్తి చేయాలి. అలా ఉత్పత్తి చేసినట్టయితే అటువంటి కంపెనీలకి, అటువంటి ఎంఎస్ఎంఈలకి మేము సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి తీసుకొని వచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. మరి ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ నిన్న ఒక వర్క్షాప్ని నిర్వహించింది. నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎంఎస్ఎంఈస్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ సప్లై చైన్. అంటే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి గ్రీన్ హైడ్రోజన్ని వాడేలాగా, దానిపైన నేషనల్ వర్క్షాప్. ఇక మనం ఫోకస్ చేయాల్సింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని 2023 సంవత్సరంలో లాంచ్ చేశారు. 2023 సంవత్సరంలో లాంచ్ చేశారు. దీని కింద టార్గెట్ వచ్చేసి 2030 కల్లా కనీసం ప్రతి సంవత్సరం కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి, అదొక టార్గెట్. అలానే ఇంకొక టార్గెట్ వచ్చేసి 2030 కల్లా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 125 గిగావాట్లు సాధించాలి. 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన 125 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించాలి. ఇది సుమారుగా 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దీన్ని లాంచ్ చేశారు 2023లో. దీని ద్వారా సుమారుగా 6 లక్షల మందికి జాబులు కూడా రాబోతూ ఉన్నాయి. ఇది గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 నాటికి భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 34 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశాము. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు అంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు అంటే 34 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసిందట ఎన్ఎస్ఎం కింద. వాటి కెపాసిటీ వచ్చేసి, వాటి కంప్యూటింగ్ పవర్ కెపాసిటీ వచ్చేసి 35 పెటాఫ్లాప్స్. 35 పెటాఫ్లాప్ల సామర్థ్యంతో 34 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్లాప్ అనేది సూపర్ కంప్యూటర్ల పనితీరును కొలిచే ఒక యూనిట్ అని చెప్పవచ్చు. ఫ్లాప్ అనేది సూపర్ కంప్యూటర్లని కొలవడానికి వాటి సామర్థ్యాన్ని. ఇక నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి తెలుసుకోవాలి. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 2015లో లాంచ్ చేశారు. దీని కింద భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను పూణేకు చెందిన సీడాక్ సంస్థ, పూణేకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కలిసి సూపర్ కంప్యూటర్లని నిర్మిస్తాయి. ఇవి రెండు. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖలు మీటి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మీటి. దీనికి కేటాయించిన బడ్జెట్ సుమారుగా 4,500 కోట్లు. తొలుత 7 ఏళ్లకు అనుకున్నారు. 7 ఏళ్ల కాలానికి గాను 4,500 కోట్ల బడ్జెట్తో దీన్ని లాంచ్ చేశారు ఎన్ఎస్ఎం. సో ఇది మనకి ఎన్ఎస్ఎంకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ ఎగ్జామ్స్లో అడిగినా కూడా మనకి పాయింట్స్ సరిపోతాయి. నెక్స్ట్ వన్, ఒక డిసీజ్కి సంబంధించి మనం
వార్తల్లో డిసీజెస్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మధ్యన బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉంది. బర్డ్ ఫ్లూని H5N1 అంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో H5N1 బర్డ్ ఫ్లూ తొలి హ్యూమన్ కేసు కూడా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నమోదైంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో తొలి హ్యూమన్ బర్డ్ ఫ్లూ కేసు ఇన్ ఆంధ్రప్రదేశ్ నమోదైంది. ఇప్పుడు మిజోరంలో గత 2 నెలల నుంచి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వార్తల్లో ఉంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇది 2 నెలల కిందటే మొదలైంది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మళ్ళీ ఇవాళ వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు సుమారుగా ఈ వ్యాధి వల్ల 9,000 పిగ్స్ మరణించాయట. 9,000 పందులు. అంటే ఇది పింక్ రెవల్యూషన్కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. పింక్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయము, వైట్ రెవల్యూషన్ అంటే పాలు, పింక్ రెవల్యూషన్ అంటే మీట్ ఇండస్ట్రీ, మాంసానికి సంబంధించిన ఇండస్ట్రీ, పందుల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, ఇవన్నీ కూడా పింక్ రెవల్యూషన్ కిందకు వస్తాయి. దీనివల్ల 9,000 పిగ్స్ మరణించాయి మిజోరం రాష్ట్రంలో. మీకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విషయానికి వస్తే ఇది ఒక వైరల్ డిసీజ్. ఇది పందులని, డొమెస్టిక్ అండ్ వైల్డ్ పిగ్స్ని అటాక్ చేస్తుంది. ఇక ఇలాంటి స్టేట్స్ మనకి వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. గతంలో గుజరాత్లో చాందీపుర వైరస్ అటాక్ చేసింది. ఇప్పుడు మిజోరంలో స్వైన్ ఫీవరు. ఇక మేఘాలయ కూడా ఇప్పుడు వార్తల్లో ఉంది. మే 2వ తారీఖు నుంచి మేఘాలయ రాష్ట్రంలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. మేఘాలయ రాష్ట్రంలో ఆగ్రో టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే అక్కడ స్ట్రాబెర్రీస్ ఎక్కువగా పండిస్తారు. ఆ స్ట్రాబెర్రీ ఫెస్టివల్ పేరిట మేఘాలయలో మే 2వ తారీఖు నుంచి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా అడగొచ్చు, ఇటీవల స్ట్రాబెర్రీ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని చెప్పేసి. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంటర్నెట్ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. అమెజాన్ సంస్థ, జెఫ్ బెజోస్కు చెందిన అమెజాన్ సంస్థ తొలిసారిగా స్పేస్ ఇంటర్నెట్ సర్వీసెస్ రంగంలోకి ఎంటర్ కాబోతా ఉంది. ఈ స్పేస్ ఇంటర్నెట్ సర్వీసెస్ దేనికి సంబంధించినది? హై బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఉపయోగించే సేవలు. ఆల్రెడీ ఈ స్పేస్ ఇంటర్నెట్ సర్వీసెస్ సంబంధించి ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ డామినేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అమెజాన్ ఎంటర్ కాబోతా ఉంది. ప్రాజెక్ట్ క్యూపర్ ఆర్ లేదా కైపర్ అంటారు దీన్ని. ఈ ప్రాజెక్ట్ క్యూపర్లో భాగంగా అమెజాన్ సంస్థ లో ఎర్త్ ఆర్బిట్లోకి, అనగా సుమారు 630 కిలోమీటర్ల ఎత్తులో భూమి నుంచి శాటిలైట్లని ప్రవేశపెట్టింది. తొలి దశలో 27 శాటిలైట్లని ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్లు ఏం చేస్తాయంటే మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాయి. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకి, ఎక్కడైతే కవరేజ్ లేని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ని అందిస్తుంది. ఇదే ప్రాజెక్ట్ క్యూపర్. ఈ ప్రాజెక్ట్ క్యూపర్ని 2019లోనే అమెజాన్ సంస్థ అనౌన్స్ చేసింది. ఇప్పుడు దీంట్లో భాగంగా అమెజాన్ సంస్థ సుమారుగా 3,236 శాటిలైట్ని ఈ లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్షలోకి ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అట్లాస్ 5 రాకెట్ ద్వారా ఈ 27 శాటిలైట్లని ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ నుంచి లాంచ్ చేసింది. ఇక ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ సేవలు వచ్చేసి ఇంటర్నెట్ సేవలు, స్టార్లింక్. గుర్తుపెట్టుకోండి, ఇలా అడుగుతాడు. స్టార్లింక్ అయితే స్పేస్ ఎక్స్, ప్రాజెక్ట్ క్యూపర్ అయితే అమెజాన్. ఇటీవల ఈ స్టార్లింక్ సేవలు ఇండియాకు కూడా వస్తూ ఉన్నాయి. భారతదేశంలో కంపెనీలైన రిలయన్స్కి చెందిన జియో కంపెనీ, ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అందించడానికి. సో ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, దీనినే తెలుగులో భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం అంటారు. ఇదేం చేస్తుంది అంటే గవర్నమెంట్కి సంబంధించిన పురాతనమైన గ్రంథాలు, ప్రాచీన ఓల్డ్ రికార్డ్స్ని, అలానే గొప్ప గొప్ప పర్సనాలిటీస్, గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ పత్రాలని భద్రంగా దాచిపెడుతుంది అనమాట. తద్వారా భవిష్యత్ తరాలకి అందించడానికి, భవిష్యత్ తరాలకి వీళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంది అనమాట నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వ్యక్తిగత పత్రాలు, ఉదాహరణకు ఆయన ఉపయోగించిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, అతని స్పీచెస్, అతని ప్రసంగాల కలెక్షన్ అన్నింటినీ కూడా ఇతని కుటుంబ సభ్యులు
దీనికి అందించారు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది మనకి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇది బ్రిటిష్ టైంలోనే ఏర్పాటైంది. 1891లో కలకత్తాలో ఏర్పాటైంది. అయితే ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్సు న్యూఢిల్లీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇక అబ్దుల్ కలాం గారి విషయానికి వస్తే ఈయన్ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన భారతదేశానికి 2002 నుంచి 2007 వరకు 11వ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇక ఈయన రాసిన బుక్స్ విషయానికి వస్తే చాలా ముఖ్యమైన బుక్స్. ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కానీ ఆ బుక్స్ పేర్లు అడుగుతాడు. మనం ఇటీవల చూస్తూ ఉన్నాం, బుక్స్ గురించి ఎక్కువగా తెలుసుకుంటా ఉన్నాం. యూపీఎస్సీలో కూడా అడిగారని చెప్పేసి తెలుసుకున్నాం. ఈయన రాసిన బుక్స్ వింగ్స్ ఆఫ్ ఫైరు, ఇగ్నైట్ మైండ్స్, అలాంటి బుక్స్. మెయిన్గా ముఖ్యమైనది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇక అలానే 1983లో భారత ప్రభుత్వము లాంచ్ చేసిన మిస్సైల్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఈయన నాయకత్వం వహించాడు. అలానే పోఖ్రాన్ 2 అణుపరీక్షలు, పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్స్ 1998లో కూడా ఈయన కీలక పాత్ర వహించాడు. ఇది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన చాలా స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్స్లో కూడా పాలు పంచుకున్నాడు. నెక్స్ట్ వన్, పుస్తకాలకు సంబంధించి వరుసగా మనం ఇటీవల బుక్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, భారత గొప్ప గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారికి సంబంధించిన ఒక బుక్ వార్తల్లో నిలిచింది. ఇవాళ రిలీజ్ చేశారు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇందాకే తెలుసుకున్నాం మనము. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఈ బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ పేరు వచ్చేసి రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. ఈ బుక్ ఆథర్స్ వచ్చేసి అరుణ్ సింగాల్, దేవేంద్ర కుమార్ శర్మ. ఈ ఆథర్ల పేరు చాలా ఇంపార్టెంట్ అండి. అరుణ్ సింగాల్, దేవేంద్ర కుమార్ శర్మ. ఇక రామానుజన్ గారి విషయానికి వస్తే ఈయన తమిళనాడులో జన్మించారు. ఈయన నంబర్ థియరీ, ఇన్ఫినైట్ సిరీస్కి చాలా కంట్రిబ్యూషన్ చేశారు. సో ఈయన తమిళనాడులో జన్మించారు. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. మార్క్ కార్నీ గారు కెనడా కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కెనడాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ మళ్ళీ విజయం సాధించింది. అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది మిత్రపక్షాలతో కలిసి. 343 పార్లమెంట్ సీట్లున్న కెనడాలో లిబరల్ పార్టీ సుమారుగా 168 సీట్లు గెలుచుకునింది. సో ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మార్క్ కార్నీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. సో ఇది భారతదేశానికి కెనడాకి సంబంధాల మధ్య కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న జస్టిన్ ట్రూడో గారు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇప్పుడు వస్తూ ఉన్నారు. సో ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెనడాలో ఆల్రెడీ ఖలిస్తాన్ మూమెంట్ అనేది భారతదేశానికి చాలా ఇబ్బందిగా పరిణమిస్తూ ఉంది. సో ఈయన రాకతో భారత్ కెనడా సంబంధాలు మళ్ళీ ఒక ట్రాక్లోకి పడతాయని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఎవరెస్ట్ అధిరోహణకు కోసం కొత్త భద్రతా నియమాలను తీసుకురాబోతా ఉన్న నేపాల్. ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న లేబర్ మంత్రిత్వ శాఖ. గర్భిణీ స్త్రీలలో ప్రీ ఎక్లాంప్సియా కండిషన్ను త్వరగా గుర్తించేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్ పరిశోధకులు. కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 14న ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి. ఆపరేషన్ కగార్. యుఎస్ఏకు చెందిన ప్రయారిటీ వాచ్ లిస్టులో మళ్ళీ భారతదేశాన్ని తీసుకొని వచ్చిన అమెరికా. బయోమాస్ శాటిలైట్ మిషన్. భారత గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 34 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసిన ఇండియా. మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. అమెజాన్
ప్రాజెక్ట్ క్యూపర్ ఇంటర్నెట్ ఉపగ్రహాలు, నేషనల్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియాకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వ్యక్తిగత పత్రాల అందజేత, డాక్టర్ రామానుజన్ గారిపైన గ్రేట్ బుక్ రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్, కెనడా కొత్త ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ గారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.